కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని నర్సాపురంలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ పాల్గొన్నారు. బంజారా ఆరాధ్య దైవమైన తుల్జా భవానీ దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన సంస్థలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యంలో గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రామ తత్తుల్యం రామనామ వరానమే దేవులో మేరమా భగవాన్ ఇవాళ అధికారికంగా నిర్వహించుకుంటున్న మహా భోగ్ భండారో కార్యక్రమానికి ప్రభుత్వాలు పనిచేయాలి, సహకరించాలి. దాంట్లో భాగంగానే ఐటీడీఏ వ్యవస్థ ఏర్పడ్డది. గత ప్రభుత్వం ఐటీడీఏ తీసేసి పక్కన పడేసింది. బట్ ట్రైకార్ దాన్ని పట్టి తీసేసింది. మరి గిరిజన సహకార సంస్థలు అరుగా వ్యవస్థలు పెడితే గత ప్రభుత్వాలు తీసి పక్కన పెట్టినాయి. వాటన్నిటిని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి ఆశీస్సులతో వచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా ఐటీడీఏలు మళ్ళా అది బాగా పనిచేయాలని చెప్పేసి, మళ్ళీ గిరిజన కార్పొరేషన్ సహకార సంస్థలు పనిచేయాలని, మళ్ళీ ట్రైకార్ వ్యవస్థ కూడా బాగా పనిచేసి ఈ సమాజానికి ఉపయోగం జరగాలని చెప్పేసి కోరుకుంటున్న సందర్భంలో ఇంత మంచి కార్యక్రమం సేవాలాల్ జయంతి ఉత్సవంలో జరుపుకుంటా ఉన్నాం. ఏదైతే మనం ఈ ప్రజలు ఇచ్చిన ఆశీస్సులని వృధా కానివ్వకుండా ఈ ప్రజలకు ఇచ్చిన మాట మనం ఏదైతే ప్రజలకు ఆ రోజు మాట ఇచ్చామో వాటన్నిటిని ఒక్కొక్కటి మనం తీర్చుకుంటా వస్తున్నాం. ఉచిత బస్సులు ఇచ్చాం, కరెంటు ఉచితం ఇచ్చాం, 500 రూపాయల గ్యాస్ ఇచ్చాం, 200 లక్షల రూపాయల రుణమాఫీ ఇచ్చాం. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం, రేపు ఇండ్లు ఇస్తా ఉన్నాం. ఎక్కడ దేశంలో చరిత్రలో లేని విధంగా భూమి లేని కూలీలకు కూడా 12 ఇచ్చే కార్యక్రమం ఆ రోజు మన సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాబట్టి మనందరం ఇవన్నీ కూడా సేవాలాల్ మహారాజ్ కోరుకున్న భాగం. ఆయన మనం అభివృద్ధి కావాలని, అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ మనకు రావాలని, దాంట్లో భాగాలని అందించిన వ్యవస్థ ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ అని నేను చెప్పక తప్పదు. ఎందుకంటే కులంలో పుట్టినాం కాబట్టి, ఆ తల్లి పెట్టిన రిజర్వేషన్ల వల్లే మనం వచ్చినాం కాబట్టి